అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషదం పార్ని అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఇది సర్కార్ దావఖానా, ఎల్కలు తిరిగే రాజ్యమా? రవీంద్ర భారతిల పెట్టొద్దు బాలు విగ్రహం, తెలంగాణ వాదులు చూపిస్తురు ఆగ్రహం. అల్లు అర్జున్ మీద తప్పుడు ప్రచారం, ట్రీట్మెంట్ నడుస్తున్నా ఎందుకీ ఘోరం? రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పదన్నట్టు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటినా ఇంకా ఆంధ్రోల పీడ ఇరగడైతలేదు మనకు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రోల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద విపరీతంగా పెట్టుకుంటూ పోయినరు. మిలియన్ మార్చ్ పేరుతో దాని మీద పెద్ద కొట్లాటే జరిగింది. ఇప్పుడు కూడా అట్లా అయ్యేటట్టే చేస్తున్నారు ఆంధ్రోళ్ళు. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి భుజాలు ఖాయంగా ఆంధ్రుల విగ్రహాలు మోస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. మరి లేకుంటే ఏంది? బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో వెట్టుడైంది. ఎస్పి బాలు ప్రపంచం మెచ్చే పాటలు పాడొచ్చు, ఆహా ఎంత అద్భుతమని మైమర్చేటట్టు చేసిండు కావచ్చు. కానీ తెలంగాణకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఏమన్నా సంబంధం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అస్సలు ఇష్టం లేని మనిషి ఎస్పి బాలు. జయ జయ హే తెలంగాణ అనే పాటను వాడుమని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషను అందశ్రీలు చెన్నై పోయి బతిలాడితే గా పాట నేనెందుకు పాడతా అని తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు మాట్లాడిండు. అసోంటి మనిషి విగ్రహము తెలంగాణ కళలకు ఇల్లు అసోంటి రవీంద్ర భారతిల పెట్టుడేందని బగ్గున మండుతున్నారు తెలంగాణ వాదులు. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఆనాటి ఆంధ్రుల విగ్రహాల పాలన తీసుకొస్తున్నాడని కోపం చేస్తున్నారు. మొన్నటికి మొన్న రోషయ్య విగ్రహం పెట్టిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం తెలంగాణ హక్కులను ఆగం చేసిన ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ళ ఏజెంట్ తీరుగా ఇక్కడ మారిండు తప్ప తెలంగాణ సోయిల లేడని పండ్లు పటపట కోరుకుతున్నారు. తెచ్చుకున్న తెలంగాణ పగ్గాలను ఆంధ్రోలకు అప్పచెప్పినట్టు చేస్తున్నాడు. వాళ్ళ మనసులున్నది రేవంత్ రెడ్డి చేసుకుంటా పోతున్నాడు. కీలు బొమ్మ తీరుగా మారిండని మండిపోతున్నారు. ఏందో ఏమో ఈ విగ్రహాల పంచాది గాని మళ్ళీ తెలంగాణ పోరాటం జరిగితే తప్ప ఈ ఆంధ్రోల పీడ విరగడయ్యేటట్టు లేదని అనుకుంటున్నారట తెలంగాణ పల్లె జనాలు. అరే చుంచెల్కా, ఎక్కడున్నావురా? ఇక్కడికి రా, ఈ డస్ట్ బిన్ లా మనకు సరిపోను తిండి ఉన్నది. అరే భయపడుతున్నావేంద్రా పందికొక్కు, నీకు శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఈ దావఖాన్లా మనల్ని ఎవర్రా ఆపేది? ఇది మన అడ్డా, ఇక్కడ మనం ఏం చేస్తే గది నడుస్తుంది. కాదని వాళ్ళని అంటే కర్షి వారేద్దాం. చిన్నపిల్లల వార్డుల మనమే, బాలింత వార్డుల మనమే. మన ఎలకల రాజ్యం చూసి మనుషులే గజ్జు నొనకాలే. ఇక్కడ మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది పేరుకే వరంగల్ ఉన్న సీకేఎం దావఖాన గాని చిట్టెలికలు, పొట్టెలికలు, పందికొక్కుల పట్టా ఇది అన్నట్టు ఎట్లా వీర విహారం చేస్తున్నాయో సర్కార్ దావఖాన్ల ఎలుకలు. ఎప్పటికీ బాలింతలు, రోజులు వారాలు నిండిన పసిగుడ్డులు వచ్చే దావఖాన తీరిగో గింత మంచిగున్నది. అసలు దీన్ని దావఖాన అనుడు కంటే ఎలుకల ఇష్టారాజ్యం అనుడు బెటరు. పానాలు బాలేక ఆరోగ్యం మంచిగా చేసుకుందామని ఈ దావఖానకు వస్తే కొత్త రోగాలు అంటే తట్టయ్యి తయారు చేసిండ్రు. దావఖాన బాగోలు చూసే ఆఫీసర్ల పనితనము ఎంత మంచిగున్నదో చూడుండ్రి. ఆయన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పుండ్రి? సర్కార్ చక్కదనమే మంచిగా లేనప్పుడు అని అక్కడికి పోయిన జనాలు మాట్లాడుకుంటున్నారట. ఎప్పుడు ఎటు దిక్కు నుంచి ఎలుకలు వచ్చి చిన్న పిల్లలను, బాలింతలను గరుస్తాయో తెలుస్తలేదట. చాలా సార్లు పసిపిల్లలను గరిచి రక్తాలు గారేటట్టు కూడా చేసినాయట. ఆయన దీన్ని పట్టించుకున్న నాదుడే లేకుండా అయిందని బాధపడుతున్నారట జనాలు. కాంగ్రెస్ సర్కార్లా సర్కార్ దవాఖానాల పరిస్థితి మంచిగా ఉండాలి అనుకున్నాడు కూడా పొరపాటే అని మాట్లాడుకుంటారట అక్కడి జనాలు. ఏందో ఏమో పోన్రే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ల తొక్కిసలాట అయి రేవతి అనేట ఆమె జీవిడిచింది. కొడుకు శ్రీతేజ్ దావఖాన్ల పాలైంది కదా. ఇక పిల్లగాడు మంచిగా అయ్యేదాకా పూర్తి బాధ్యత మాది అని అల్లు ఫ్యామిలీ చెప్పింది. ఆయన ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు పెడతానే ఉంది. ఇప్పటిదాకా 3 కోట్ల మీదనే ఖర్చు చేసారు. ఇంకా నడుస్తూనే ఉంది ట్రీట్మెంట్. అయినా కూడా పని లేని పనికి మాలిన కొందరు సోషల్ మీడియా పోకిరిగాళ్ళు కావాలనే ఏదో మీని మాటలకి వాళ్ళకి చెడ్డ పేరు రావద్దని అప్పుడు మేము భరిస్తాం అంతా మేము చూసుకుంటాం అన్నారు. కానీ అసలు శ్రీతేజ్ ను పట్టించుకుండే మానేసిండ్రు. పిల్లగాన్ని ఎట్టికి వదిలేసినట్టు లేనిపోని వార్తలు తిప్పుతురు. కానీ ఆడ అస్సలు వాస్తవం ఏంటంటే శ్రీతేజ్ దావఖాన ఖర్చులు అల్లు అర్జున్ కట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. వాళ్ళ అయ్య ఊకుకే అల్లు అర్జున్ మేనేజర్ ను కలుస్తూనే ఉన్నాడు. ఆడ ఏ పని జరగాలనో అది జరుగుతూనే ఉన్నది. అసలే ఊపిరి తీసుకోలేని పిల్లగాడు దావఖాన నుండి రీహాబిలిటేషన్ సెంటర్ దాకా వచ్చిండు. పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద దవాఖానలనే కదా ట్రీట్మెంట్ నడిచేది.
మరి ఇంత చేసినోళ్ళు ఇప్పుడు ఎట్టికి ఎట్లా చేస్తారు? ఒక ఆయనకి ఏమన్నా అయితే అల్లు అర్జున్ కు ఎప్పటికీ మచ్చనే కదా. మరి గా మాత్రం చూసుకోరా శ్రీతేజ్ మంచిగా గానికే వెనక ముందు గివి ఏ ఆలోచన చేయకుండా అడ్డోలుగా తప్పుడు ప్రచారాలు షురువు చేసిర్రు అల్లు అర్జున్ మీద. జర గుసగుసలినుడు మానేసి వాస్తవానికి రర్రి. మా బాయ్ ఎవ్వలకు చెడు చేసేటోడు కాదు. అది సినిమా అయినా రియల్ లైఫ్ అయినా బంగారం రా మా బాయి. బస్తీ మే సవాల్. ఎవరు ఎన్ని తప్పుడు కూతలు కూసినా వాటిని తిప్పి కొట్టే తీరుతామని రివర్స్ అవుతుర్రు బన్నీ బాయ్ డై హ్యాడ్ ఫ్యాన్స్ అంతా. ఏది ఏమైనా వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కూతలు కూసుడు చాలా తప్పు. అవునా కాదా? చంద్రబాబు రేవంత్ రెడ్డిలో ఒక్కతాను ముక్కలే అన్నట్టు పరిపాలన సాగిస్తున్నట్టే కొడుతున్నదట ఏపీ జనాలకు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి హైదరా తీసుకొచ్చి పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి అరిగోస పెట్టినని జనం ఏడ్చిండ్రు కదా. హాగో అచ్చం అట్లనే నేను కూడా చేస్తా అన్నట్టు చంద్రబాబు ఏలువడిలో కూడా ఇండ్లు కూలగొట్టే కార్యం నడుపుతున్నారట. చూడుండ్రి ఏ తిరగ బుల్డోజరు పెద్ద పెద్ద ఇండ్లను కూలగొడతాందో. విజయవాడ భవానీపురం అనే ఏరియాలున్న 42 ప్లాట్లను జనం గొడగొడ ఏడుస్తుంటే కూలగొట్టి కుప్ప చేసిండ్రట. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలా 25 ఏండ్ల నుంచి ఉంటాన్రట జనాలు. మరి సర్కార్కు వాళ్ళ మీద ఏ కండ్లమంటో ఏం పాడో గాని పోలీసులను పెట్టి పక్షుల గూడును పాడు చేసినట్టు చేసిండ్రట. ఇండ్లుగాల్లోలకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇచ్చినా దాన్ని లెక్క చేయకుండా బల్మీతికి బంగ్లాలన్నీ కూల్చిండ్రట. అందుకే మా బతుకులు ఆగం చేసినోళ్ళు బాగుపడరు అన్నట్టు రోడ్లెక్కి చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు పబ్లిక్. కొంతమంది కోపంతోని పెట్రోల్ పోసుకొని జీవి తీసుకునే పని చేసిండ్రు. వీళ్ళ ఏడుపులతోని విజయవాడ పట్నం దద్దరిల్లింది. మరి వీళ్ళ ఇళ్లల్లో ఉన్న తప్పేంది? ఎందుకు సర్కార్ కూలగొట్టింది? ఇన్ని రోజులు హాయిగా బంగ్లాల బతికినోళ్లకు ఎట్లా ఆదుకుంటది సర్కార్ అనేది ఏం చెప్పకుండానే 42 కుటుంబాలను రోడ్డు పాలు చేసిందట చంద్రబాబు సర్కారు. లబ మొత్తుకుంటా నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు ఇండ్లు కూలినోళ్ళు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన నడుపుతుంటే ఏపీలో చంద్రబాబు అదే బుల్డోజర్ తోని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారట ఈ కూలగొట్టే కార్యాన్ని చూస్తున్న పబ్లిక్. హిల్ట్ పాలసీ అంటే ఏం లేదులా, హైదరాబాద్ నడుమిట్లున్న పరిశ్రమలు ఫ్యాక్టరీలను రింగు రోడ్ అవతలకి పంపించాలి. ఖాళీ అయిన జాగల బంగ్లాలు భవంతులు కట్టి డెవలప్ చేయాలి అనేది హిల్ట్ పాలసీ. ఈయన దానికి మంచిగానే ఉన్నా ఆ హిల్ట్ పాలసీలో చాలా గందరగోళము పైసలు చేతులు మారుడు జరిగిందని బీఆర్ఎస్ పార్టీలు కొట్లాటకు దిగిండ్రు. అదేందనేది కేటీఆర్ చెప్తున్నాడు. ఈనుండ్రి. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం 50 కోట్ల ఒక ఎకరం. అంటే దగ్గర చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి. 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ లో మీకు తులాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అలా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా. మరి ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి. ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు. రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు. పార్కింగ్ కి జాగలేదు. ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని పర్మిషన్ ఇస్తారండి. కరెక్టా? హాగో గట్ల పెద్ద మోసం జరుగుతున్నదట. ఎక్కువ ధర వాళ్ళకే భూమిని అడ్డికి పావుషేర్ అన్నట్టు వ్యాపారాలు చేసేటోళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి సంచుల కొద్ది పైసలు తీసుకునే పెద్ద స్కామ్ చేస్తున్నారట. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను కూడగట్టి చేస్తానన్న మోసం ఏంటిదో చెప్తున్నాడు. తెలంగాణ భూములంటే బంగారంతో సమానం. అందున హైదరాబాద్ ఉన్న భూములు వజ్రాల కంటే విలువైనవి. అసొంటి వాటిని ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే బీఆర్ఎస్ బిగ్గరగా కొట్లాడుతుందట. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50% 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి
ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం. వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. భూములు కొంటామని ముందుకు వచ్చేటోళ్ళు హుషారుతనం చూపడితే తర్వాత తనలాడాల్సి వస్తుంది అన్నట్టు చెప్పిండు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. మేఘాల మీద ఆపదేదో వచ్చినట్టు దొంగసాటుగా భూములు అమ్మే ప్రోగ్రాం పెట్టుకుంటే చూసుకుంటుండం అన్నట్టు గట్టిగా చెప్పిండు. రాబోయే రోజులలో పోరాటం ఎట్లుంటుందో కూడా చెప్పిండు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. విడిచిపెట్టే ముచ్చటే లేదట. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బంధు బలగం చేస్తున్న కుట్రలని బయట పెట్టి బజార్కి ఈడుస్తారట. నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉంది ఆయనలో? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. మొన్నటిదాకా HC భూములను ఆక్రమించుకుందామని చూసినావు. కోర్టు నెత్తి మీద కొట్టి బంధు పెట్టిస్తే ఇప్పుడు పారిశ్రామల భూముల మీద పడ్డది రేవంత్ రెడ్డి కన్ను. ఏమైనా ఆ భూములను మింగేతానికి రేవంత్ రెడ్డి కండ్లు చూస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం అది సాగది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. మరి ఈ పంచాది ఎంత దాకా పోతుందేమో చూడాలి. ఊర్లల్లో లీడర్లు ఊపిరితోని ఉండాలనా వద్దా అన్నట్టే చేస్తున్నారట కొంతమంది. అరే ఏం అరాచకము, ఏం దౌర్జన్యము. మనుషులు చచ్చిపోయేటట్టు చేసుడు అంటే మామూలు ముచ్చట చెప్పుండ్రి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట అనే ఊర్లే సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఓ ఇంటి ఆమె పెనివిటి జీవి తీసుకునేటట్టు చేసిండ్రట కొంతమంది. అంటే తెలంగాణ పల్లెలల్లా ఎసొంటి ఘోరాలు జరుగుతున్నాయో చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ లీడర్ల వేధింపులు బెదిరింపులు తట్టుకోలేక బండారి రవీందర్ అనే ఆయన బలిమిటికి పానం తీసుకుంటాట. చూడుండ్రి వాళ్ళ ఇంటోళ్ళు బంధు బలగం తిరిగి ఏడుస్తున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలుండి ఆ పార్టీ పద్ధతులు నచ్చకనో ఇంకా దేనికో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో షేరికైనరట బండారి రవీందర్ కుటుంబం. అప్పటికే సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చే వరకు తన భార్య పుష్పను ఎన్నికల పోటీకి దింపిందట రవీందర్. ఖాతం కాకులు గద్దలు ఎంబటి పడ్డట్టు అట్లెట్లా పోటీకి దించుతావు, నువ్వేం చేస్తావో ఏమో కానీ నామినేషన్ విరమించుకోవాలని రాసి రంపాన పెట్టినట్టు రవీందర్ ఎంబటి పడ్డారట. ఇటు పార్టీ తరపున సర్పంచ్ పదవికి నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీలు అటు విరమించుకోకుంటే మంచిగా ఉండదని కాంగ్రెస్ పార్టీ లీడర్ల నడుమ సతం మతమైందట రవీందర్. ఈ కాంగ్రెస్ పార్టీల పోరువడలేను అని ఉరి పెట్టుకొని జీవి తీసుకున్నాడట. పాపం నీ సర్పంచ్ పదవి రాజకీయాలు పాడైపోను, పచ్చా బతికేటోళ్ళ ఇంట్లో సిచ్చు పెట్టిండ్రు కదరా. బంగారం అసంటి మనిషి సచ్చేటట్టు చేసిండ్రు కదరా అని తిడుతున్నారట రవీందర్ అన్నను తిప్పల పెట్టిన వాళ్ళను. ఆయన రవీందర్ అన్న కూడా గట్లా చేయకుండా ఉండాలి. ఎవడో ఏదో అన్నడని విలువైన పానాలు తీసుకోవద్దు. కాబట్టి ఎన్నికలలో నిలబడ్డోళ్ళు చిన్న వాటికి నారాజై పానాలు తీసుకోకుండ్రి. రేపు రిజల్టులు వచ్చినాక తర్వాత గెలిచినా ఓడినా ఒక్కరే తీసుకోండ్రి. పదవి రాకుంటే పానం పోయినట్టు చేయకుండ్రి. ఇప్పుడు కాకుంటే తర్వాతనైనా పోటీ చేస్తే పదవి వస్తుంది కానీ పోయిన పానం తిరిగి రాదు. జర ఆలోచన చేసి ఆవేశపడకుండా అంటురట ఈ ఘోరాలు చూస్తున్న తెలంగాణ జనాలు. ఆత్మ బలిదానాలతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొన్నొద్దుల సంధి అస్తిత్వము ఆత్మ గౌరవం మీద ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతున్నట్టే కానొస్తుంది. అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయాలల్లో తెలంగాణ మీద కొందరు కూస్తున్న కారుకూతలు పేలుతున్న అవాకులు చవాకులు చూసి తెలంగాణ వాదులు గట్టిగానే గరమవుతున్నారు. నినియాల రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్న ముచ్చటతోటి ఈ పంచాయతీ ఇంకింత ఎక్కువై తెలంగాణ అస్తిత్వం మీద అవుతున్న దాడిని బాజాప్తా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. ఇలా రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం పెడతామంటున్నారు సరే, ఆయనకు ప్రాంతము యాస అనే హద్దులు లేవంటున్నారు అది కూడా సరే. మరి ఏపీ సెక్రటేరియట్ ఎదురుగా కూడా గద్దర్దో అందశ్రీదో గూడ అంజయ్యదో కొమరం భీముదో సాయి చందుదో విగ్రహం పెడతారు. అట్లనే చలో నిజంగా బరాబర్ పెడతామనే దమ్ముంటే ఈడ కూడా బాలు విగ్రహం పెట్టురి. అంటే అందరం తెలుగోళ్ళమే కదా అని అక్కడివి ఇక్కడ రుద్దాలనే తప్ప ఇక్కడోళ్ళని గౌరవించుకున్న ఆలోచన మాత్రం వద్దంటారు. అంతేనా? సోషల్ మీడియాలో అడిగేటోళ్ళు లేరు కదా అని బుద్ధుడు అంబేద్కర్ ఏమైనా తెలంగాణ వల్ల మరి వాళ్ళ విగ్రహాలు పెద్ద పెద్ద పెట్టుకుర్రు అని అడగోలుగా మాట్లాడితే ఈడున్న మీ ఆంధ్ర విగ్రహాలు పీకి పారేసి అడ్రస్ లేకుండా చేస్తాం ఖబర్దార్ అనుకుంటా అదే సోషల్ మీడియాలో కరుకుగా
ఎక్కువగానే కామెంట్లు పెడుతున్నారు తెలంగాణ వాదులు. అసలు రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం పెట్టి అక్కరేమొచ్చింది? ఇగో ఇదే తెలంగాణ వాదులు ఒక్క తీరుగా అడుగుతున్న ముచ్చట. తెలంగాణ రాష్ట్ర గేయం జై జై హే తెలంగాణ పాడమని అడిగితే నేను వాడను, సమైక్య రాష్ట్రానికే నా సపోర్ట్ అని చెప్పిన విగ్రహము ఇప్పుడు రవీంద్ర భారతిలో పెట్టి అక్కరేమొచ్చింది? అంతగా కళాకారులదే పెట్టాలనుకుంటే తెలంగాణలో చాలా మందే ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ విడిచిపెట్టి తెలంగాణతో ఎటువంటి సంబంధం లేని ఆయన విగ్రహం ఎందుకు అనేదే ఒక్క తిరిగి వస్తున్న మాట. సరే అంతా గౌరవించుకోవాలి, 10 మంది చూసి పాట గొప్పతనాన్ని యాద్ చేసుకోవాలని అంటే లక్షల మంది విదేశీ పర్యాటకులు కూడా వచ్చిపోయి రామోజీ ఫిల్మ్ సిటీలు పెట్టుకోరు, పాటలు డబ్బింగ్లు రికార్డులు చేసుకుని ప్రసాద్ ల్యాబ్లో పెట్టుకోరు, 100 మంది సినీ కార్మికులు ఆర్టిస్టులు కూడా కలిసి పనిచేసే స్టూడియోలలో పెట్టుకోరు. ఏడ కాదని రవీంద్ర భారతిని ఎందుకు అనేది తెలంగాణ వాదులు అడుగుతున్న ప్రశ్న. బాలు గాన గంధర్వుడే వై, అది ఎవ్వరు కూడా కాదని లేని మాట. కానీ తెలంగాణ నడిబొడ్డులుండి హైదరాబాద్ కా షాన్ అనిపించుకునే అదే రవీంద్ర భారతిలో పెట్టాలనుకుంటే ఏ గద్దర్దో, అందశ్రీదో, బెల్లి లలితదో, అలిశెట్టి ప్రభాకర్దో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఎస్పీ బాలుది అనేది చాలా మంది ముంగటేసుకుంటున్న ముచ్చట. బాలు పుట్టింది ఆంధ్రల్నే, పాడింది అచ్చ తెలుగు పాటలే, ఆయనను మావోడు అని అక్కున చేర్చుకుంది ఏపీ వాళ్ళే. మరి అసలు సంబంధమే లేకుండా రవీంద్ర భారతిల విగ్రహం ఏంది? ఈ నడమ ఇంత ఏపీ లీడర్లు కూడా తెలంగాణ మీద ఎడవబట్టిరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండి తెలంగాణలో దిష్టి దాకే కోనసీమ కొబ్బరికాయలు రాలిపోతున్నాయని మాట్లాడేవారు కదా, తాటాకు లెక్కలేసింది మాట. అవును మరి, తెల్లారులేస్తే హైదరాబాద్కేలే కదా బతకనికి బ్యాగులు చదువుకొని కోనసీమ వస్తుంది. మేమంతా మీరంతా ఆడికెళ్ళి హైదరాబాద్తో ఓదొక్కుతురా, లేకుంటే మేము బతికేతందుకు ఆడికి వస్తున్నామా? సంక్రాంతి వస్తే పట్నం కాలే పబ్లిక్ అంతా అటుపోతున్నారా, అట్లకెళ్ళి ఇటు వస్తున్నారా? తెలంగాణ నలుగురికి అన్నం పెట్టే అక్షయ పాత్రనే తప్ప ఇంకొకరి తాను ఆశించేది కాదు అని అనుకుంటా పక్కా లెక్కలతో ఒక్క తీరు అరుచుకున్నారు ఇక్కడ లీడర్లు కూడా. ఇక ఇంకో దిక్కు ఈ నడమ తెలంగాణ జానపదానికి సారా దునియా సాహో అంటుండేవారు కదా, కొందరు ఆంధ్రలో కళ్ళు మండి అవాకులు వెళ్తున్నారు సోషల్ మీడియాలో. రాను బొంబాయి రాను పాటని, నాగదుర్గ చేసిన దారి పొంటొత్తుండు పాటని, నినియాల మంగ్లీ చేసిన బాయిలోనే బల్లి వలికే పాటల్ని వీటిని ట్రోల్ చేసుకుంటా ఒక్క అర్థమైతే ఇదేం భాష, ఇదేం యాస, ఇది మలయాళమా, సబ్ టైటిల్స్ వేస్తే సమజవుతుంది అనుకుంటా ఊరు పేరు లేని ఐడీలతో తీరొక కామెంట్లు చేస్తారు. అయినా అంటే అన్నమంటారు కానీ అసలు మీరెవరు, అసలు ఎవర్రా మీరంతా, మీకు అర్థం కావాల్సిన కర్మ మాకేంది? అంటే ఇదంతా తెలంగాణ సంస్కృతి మీద, యాస మీద, ఆట పాటల మీద, ఆత్మ గౌరవం మీద ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్న దాడి లెక్కనే కానొస్తుంది అని అనబట్టిరు తెలంగాణ సాహిత్యకారులు కూడా. ఇక్కడ ఇచ్చంతరం అనిపించే ముచ్చటేందంటే తెలంగాణ యాసకు, భాషకు ఇండస్ట్రీలో ఇరగమరగ గిరాకుందిగా అని యాస రాకున్నా, మనసు పెట్టి నేర్చుకోకున్నా సినిమాలలో హీరోలతో డైలాగులు చెప్పించి ఇక్కడ జనంతో అచ్చింతలు ఎంచుకుంటారు. బాక్సాఫీస్ కాడ బాజాప్తో చేతులు కాల్చుకుంటారు. కడుపులు ఏంది కావలించుకుంటూ వస్తుంది. కానీ మా బొట్టు, బోనం, సాంప్రదాయం, ఆచారాలు అన్నిటిని అవహేళన చేసుడే కాకుండా తెలంగాణలో తాగుడు ఎక్కువ అని పని కట్టుకొని ప్రచారం చేస్తారు. ఇక్కడ వాళ్ళకు కూడా అర్థం కాని ముచ్చటేందంటే 2019, 2024 నడుమ ఏపీ తెలంగాణ బార్డర్లు ఉన్నోళ్ళు 10 రూపాయలు తక్కువ పడుతుందని ఏపీకి వెళ్ళి ఈడికొచ్చి మందు కొనుక్కపోయారు. మరి తెలంగాణ ఖాతాలో పడ్డట్టే కదా. ఈ లెక్కలు ఎందుకో యాదికిరావు మరి పక్కలని మాటలు అంటప్పుడు. ఇట్లా అస్తిత్వము, ఆత్మ గౌరవం అనే వరకల కొందరు ఉండి ఇసుంటి కేసీఆర్కు లాభం చేస్తేందుకే తెస్తారు అని అంటారు కొందరు. సగం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. ఇక్కడ కేసీఆర్కు పేరు తెస్తా అనుకో, కాంగ్రెస్ను బదనాం చేసి బట్టగలిసి మీదేస్తా అనుకో కాదు. ఇదంతా తెలంగాణ అస్తిత్వానికి ముంగటగానొస్తున్న ముప్పును తప్పించేతందుకే ఇదంతా. అస్తిత్వం అనేది ఏ పార్టీకో, ఏ కొందరు లీడర్లకో సొత్తు కాదు. 4 కోట్ల ప్రజల సొత్తు, అందరి హక్కు. పార్టీలు, పంచాలు, లీడర్లు, క్యాడర్లు పక్క పెడితే తెలంగాణ ఒక నివురు గప్పిన నిప్పు. చిన్న గాలొస్తే చాలు దావానలమై మండుతుంది, దగళ్ళేసి అంటుకుంటుంది. కావాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని మిలియన్ మార్క్స్ యాడ్ చేసుకోరు అని అనుకుంటే ఉద్యమ రోజుల్ని గుర్తు చేయబట్టి తెలంగాణ వాదులు. కుల్లం మాట్లాడుకోవాలంటే కేసీఆర్ పవర్లు ఉండగా ఈ విగ్రహాలు పెట్టే ముచ్చట ఇంతగానం లేకుండే. ఏమంటే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో ఈ విగ్రహాల ముచ్చటతో ఇంకింత ఆగ్రహం మూట కట్టుకుంటుంది అని లెక్కలు తీస్తున్నారు. ఆ నడమ రోషయ్య విగ్రహం హైదరాబాద్ నిలబెట్టి సర్కార్ లీడర్లే సపోర్ట్లు కొట్టారు. మన జూబ్లీ సెలక్షన్ ప్రసారాలం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా అమీర్పేట్ చౌరస్తారా ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామంటాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాల కోసము, ఆయన గురు చంద్రబాబు ప్రయోజనాల కోసము పక్కాగా పనిచేస్తున్న విమర్శలు ఇరాం లేకుంటే వస్తూనే ఉన్నా గానీ ఇంకా ఇటువంటి కొత్త విగ్రహాల పంచాలు ఇంత ఎక్కువైతుండే వరకలా తెచ్చుకున్న తెలంగాణలో పరాయి గుర్తులు తప్పవా? అస్తిత్వం ఆగంలో పడుతుందా అని అయితున్న లాడాయే తప్ప ఇక్కడ ఎస్పీ బాలుకి ఎవరికి ఏం గెట్టు పంచాయతీ లేవు, ఏం కోట్లాటలు లేవు. చూసారా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పలా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.